గొంతుకి ఘాటుగా కడుపుకి హాయిగా ఉండే ఈ రసాన్ని అన్నంలో వేసుకుని తింటే అద్భుతం అండి. మీరు ఒక్కసారి ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేస్తారు. ఈ రసం చేయడానికి ముందుగా చిన్న నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని నానబెట్టాలి. ఈ లోపు కుక్కర్లో 1 టేబుల్ స్పూన్ కందిపప్పు, పెద్ద సైజులో ఉన్న టమాటో ముక్కలు, 2 కప్పుల వరకు నీళ్లు వేసి అందులో పసుపు, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, అలాగే రసం లేదా సాంబార్ పౌడర్ ఉంటే వేసి మూత పెట్టి 3 to 4 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడైతే ఇక్కడ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ లేదా రోట్లో కచ్చా పచ్చాగా నూరుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించుకునే పప్పు అలాగే టమాటో ముక్కల్ని మెత్తగా మెదుపుకుని రసం పెట్టుకునే గిన్నెలో ట్రాన్స్ఫర్ చేయండి. ఇందులో నానపెట్టుకున్న చింతపండు రసం, అలాగే నూరుకున్న మసాలా, రుచికి సరిపడినంత ఉప్పు, చిన్న బెల్లం ముక్క, 2 కప్పుల వరకు నీళ్లు వేసి హై ఫ్లేమ్ లో 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ లో 15 నిమిషాల వరకు మరిగించండి. ఇలా మరిగేటప్పుడు కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేస్తే రుచి చాలా బాగుంటుందండి. ఇప్పుడు మంచిగా తాలింపు పెట్టి ఈ రసంలో కలపండి. అంతేనండి, చాలా రుచిగా కడుపుకి హాయిగా ఉండే ఈ రసాన్ని మీరు కూడా ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేస్తారు కదా.